స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మీకు వందనాలు. హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. పరిశుద్ధుడా మీకు ఆరాధన. కరబిన సూరు కొడుబిడే దేవాసి ఆరాధన నందన కొడుందని మెరగడ్డని ఊరు బిడ్డ ఆడ కొడుబిడే ఇప్పుడు ఇలా ఇప్పుడు మనం సుదీస్తాం. హల్లెలూయా. యేసయ్య మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. సిహారాధన నంద కరబిన సూరు కొడుబిన సిహారాధన నందలు కూడా ఉందరి Alkabena siharadano helamba karabina soguru korubere. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు ఆరాధన యేసయ్యా. ప్రభువా చేస్తున్న ప్రతి మేలుని బట్టి దేవా మేమందరం స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య మీకు ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె త్వరగా వస్తామని చెప్పిన మా దేవా మీకు ఆరాధన తండ్రి. మీరు అక్కడ కొరకు తండ్రి మమ్మల్ని సిద్ధపరుస్తున్న గొప్ప దేవా మీకు ఆరాధన తండ్రి. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. ఓహేలాబా కరబిన సోలో కోరుబిన సిగల కోరుబిడే రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్న దేవా సొత్తుగా మమ్మల్ని మార్చిన గొప్ప మా తండ్రి దేవా ఆమె దేవా మీకు ఆరాధన తండ్రి. మా కొరకు తండ్రి ప్రాణం పెట్టి సమాధుని మూడో తిరిగి లేచి పరిశుద్ధాత్మలైన మాలో ఇచ్చిన దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా స్తోత్రం ఎల్లప్పుడు అండగా తోడుగా ఉన్న దేవా మీకు ఆరాధన తండ్రి. మాకు ఆత్మ ప్రాణ శరీరం నిరంతరం బలపరిచిన మా యేసు మీకు ఆరాధన దేవా. హోలీ స్పిరిట్ తండ్రి మా పరిశుద్ధాత్మ తండ్రి దేవా మీకు వందనాలు తండ్రి. ఇప్పుడు మీ రక్తంలో మీ నామములు మేము ఆధారపడుతున్నాం, మీ కృపలో ఆధారపడుతున్నాం తండ్రి. దేవా స్తోత్రం దేవా మాకు సహాయం చేయడం మీకు వందనాలు. నమ్మదగిన మా సహాయుడైన యేసు మీకు ఆరాధన తండ్రి. దేవా కృపాసనం వద్దకు తండ్రి మేము విశ్వాసంతో మేమందరం ఇచ్చున్నాం తండ్రి. వందనాలు. బనాసు కోరిబెనాసుగాడ కోరిబిడే తండ్రి బలమైన తండ్రి అభిషేకంతో దేవా మీ జీవ మహిమతో ఆశీర్వాదాలతో కుమ్మరించుందండి పరిశుద్ధాత్మ దేవా ఆత్మ కార్యాలు ఆమె దేవా లోతైన కార్యాలు దేవా అందరి జీవితంలో ప్రభావ మీరు దేశము తండ్రి. బావాది ఆలోచన తొందరలు కర్రీలు యశోదామలు ఏమైపోయినాక పరిశుద్ధాత్మ కార్యమే జరనా కానీ దేవా ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఇలా వాక్యం ధర పరిశుద్ధాత్మతో మాట్లాడడం తండ్రి. మహిమగిన మీకే అభిస్తున్నాం. ఏ యశోదామలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా కూడి వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా యేసుక్రీస్తు గొప్ప నామములో స్నేహ వందనాలు తెలియజేస్తున్నాము. ఒక వాక్యం ప్రియులారా పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యం మనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము ప్రియులారా 2వ దినం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ దినం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడను గ్రేపుడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునితో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలుగా మన దేవుడు సజీవుడైన దేవుడు అనమాట. మన దేవుడు ప్రియులార సర్వశక్తి మందులైన దేవుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, జీవాధిపతి, పరిశుద్ధమైన గొప్ప దేవుడు. గొప్ప దేవునితో దేవుని కుమార్తెగా మనం మాట్లాడాలి అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడతారు, మనం కూడా దేవునితో ప్రియులారా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండు విధంగా ప్రియులారా అనేక విధంగా మాట్లాడవచ్చు. కానీ దానిలో ఈ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినతే రెండు విధంగా మాట్లాడే విధానం మనం చూడవచ్చు. ఒకటి ప్రియులారా మనం చూసినతే బుద్ధి, అంటే మన బుద్ధి వాడుకొని మాట్లాడుకోవచ్చు అనమాట మన బుద్ధిలో. రెండు ప్రియులారా మనం చూసినతే పరిశుద్ధాత్మతో నింపబడి భాషలో అంటే ఆత్మలో ప్రార్థన అనమాట. అదే మాట్లాడతాం. కాబట్టి ప్రార్థన కూడా మాట్లాడడం అనమాట. కాబట్టి ఆత్మలో మనం ప్రార్థన చేసుకోవచ్చు, బుద్ధిలో ప్రార్థన చేసుకోవచ్చు. అంటే బుద్ధిలో మాట్లాడుకోవచ్చు, ఆత్మలో మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడిన పెంతెకోస్తు పండుగ రోజు మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత శిష్యులు వారి పరిశుద్ధాత్మతో నింపబడి భాషలో మాట్లాడామన్నమాట. భాషలో మాట్లాడడం ప్రారంభించామన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి మనందరం భాషలో మాట్లాడే వారిగా ఉంటున్నాక. కాబట్టి ప్రియులారా మనం చూసినదే బుద్ధిలో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ భాష తెలిసిన వారికి ఏం మాట్లాడుతున్నామని అర్థమైపోతుంది. సాతాను కూడా అది అర్థమైపోవడానికి అవకాశం ఉంది. కానీ ప్రభు ప్రియులారా మనం చూసినట్లయితే పెంతెకోస్తు పండుగ రోజు వారిని అభిషేకించి సూపర్ న్యాచురల్ లాంగ్వేజ్ లేదంటే సీక్రెట్ లాంగ్వేజ్ ఇచ్చామన్నమాట, ప్రేమ. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే దేవునితో మీరు మాట్లాడాలి. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ప్రేమతో నింపబడి
ప్రియులారా మనం ప్రభుతో మాట్లాడేవారుగా మనం ఉండాలి. ఇప్పుడు దానిలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న విషయం ఉంది. 18 వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14 వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు, నేను మీ అందరికన్నా నేను ఎక్కువ మాట్లాడుతున్నా, తక్కువ కాదు, ఎక్కువ మాట్లాడతారు. కాబట్టి ఎక్కువ ప్రభు అనే యేసుక్రీస్తుతో మాట్లాడిన కాబట్టి ప్రభువు నుండి స్వరం విన్నాము. అది మాత్రం కాకుండా కాబట్టి ప్రభుత్వ ప్రియులను మాట్లాడాలంటే కూడా సమయం గడపాలి, సమయం ఇవ్వాలి, ప్రభువుకు సమయం ఇవ్వాలి, ప్రభువుకు ప్రియులారా సమయం ఇవ్వాలి. హల్లెలూయా. మనందరం ప్రతిరోజు ప్రభువుకు సమయం ఇస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇవ్వలేని వారు ప్రభువుకు సమయం ఇవ్వాలి. హల్లెలూయా. ప్రియులారా మనం ఫస్ట్ ప్రయారిటీ జీవంగల దేవునికి ఇవ్వాలి అన్నమాట. తర్వాత మిగిలిన విషయం. హల్లెలూయా. ఉదయగాలు లేచిన వెంటనే జీవంగల దేవునితో ప్రార్థన చేస్తున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉదయకాలం అని మాత్రం కాదు కానీ ప్రియులారా స్తోత్రం, పరిశుద్ధాత్మకు ఇవ్వబడి ఎడతేయకుండా పట్టుదలతో ఎడతేయకుండా ప్రార్థన చేయమని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం ప్రభుతో మాట్లాడేవారుగా ప్రియులారా మనం ఉండాలి, మాట్లాడేవారు ఉండాలి. యేసునామములో తండ్రితో మనం మాట్లాడేవారు ఉండాలి, జీవంగల దేవునితో మనం మాట్లాడేవారు ఉండాలి. కాబట్టి దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది, మన ఆత్మ మనిషి బలపరచబడుతుంది. దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆత్మ మనిషి బలపరచబడుతుంది. అలాగే దేవునితో ప్రియులారా మాట్లాడుతున్నప్పుడు బైబిల్ గ్రంథం దేవునితో మాట్లాడడం చాలా ప్రాముఖ్యమైన విషయం, మామూలు విషయం కాదు. యేసుతో మాట్లాడడం అంటే చాలా గొప్ప విషయం అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం మాట్లాడాలి. ఇశ్రాయేలు ప్రజలను ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మోషే ఒక నాయకత్వంలో మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొని వచ్చా. కాబట్టి వారి యొక్క ప్రయాణంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రయాణంలో వారు వచ్చినప్పుడు వారు నీళ్లు లేని పరిస్థితి వచ్చామన్నమాట. నీళ్లు లేని పరిస్థితి వచ్చాం. కాబట్టి నీళ్లు లేని పరిస్థితి వచ్చినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే నిర్గమకాండం 20 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. నీళ్ళు లేని పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు మోసేకు విధంగా సనగడం ప్రారంభించామన్నమాట. ఎందుకంటే మమ్మల్ని ఎందుకు ఐగుప్తు దేశం నుండి తీసుకొని వచ్చాం, ఎందుకంటే ఇక్కడ నీళ్లు లేదు, ఇక్కడ చూసినట్లయితే నీళ్లు లేదు, ఇక్కడే గింజలు కూడా లేదు, ఈ స్థలంలో గింజలు లేదు, అంటే అంజూర్లు లేదు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుడుకు నీళ్ళే లేదు అని వారు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఎందుకు మమ్మల్ని ఇలాగ తీసుకున్నాను ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చాం. ఇప్పుడు ఇలా సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో రకరకాల సమస్యలు, శోధనలు, శ్రమలు మీరు అనుభవిస్తున్నారు. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని పిలిచారు, జీవగల దేవుడు మనల్ని పిలిచారు. ఐగుప్తులో మనం చూడవచ్చు, వారు ఒకప్పుడు బానిసగా ఉన్నామన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు బానిసగా ఉన్నాం. కఠినమైన పని చేసుకొని కఠినమైన పనులు వారి మీదే ఫరో వారు పెట్టామన్నమాట. కాబట్టి బానిసలుగా ఉన్నా. కాబట్టి వారు ఏడ్చుకున్నామన్నమాట. వారు ఏడ్చుకున్నాం, దేవా నన్ను మమ్మల్ని విడిపించు, ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించమని ఏడ్చిన వారు. కాబట్టి దేవుడు జీవగల దేవుడు అది విని ప్రియులారా మోషేను దేవుడు అభిషేకించి లేవనెత్తి ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రియులారా విడుదల కొరకు పంపించామన్నమాట. కాబట్టి బయటకు తీసుకొని వచ్చాం, ఆ ప్రయాణంలో ఉన్నామన్నమాట. కాబట్టి ఆ ప్రయాణంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రజలు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూసిన ప్రజలు అయినా కానీ సనగనట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, గొప్ప జీవంగా దేవుని చేత ప్రియులారా మనం పిలువబడిన వారు. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో మనం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు అనేది ప్రతిరోజు నడిపిస్తున్నాం అనమాట. నావికుడుగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా సకల సత్యములో అనుదినం మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి మన యొక్క పరిస్థితి ఎలా ఉంది, నూతనమా ఎలా ఉంది మన పరిస్థితి. కాబట్టి మోషేకి అర్థమైంది, ప్రజలు ఒకవేళ నన్ను రాళ్ళతో చంపేస్తారేమో అని కూడా తనకు అనిపించింది. అని వెంటనే ప్రియులారా మోషే జీవగల దేవునితో మోషే అహరోను వారు సాష్టాంగపడేమన్నాడు. వెంటనే జీవగల దేవునితో మాట్లాడుతున్నాం, దేవునితో ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా ప్రియులారా మనం కూడా ప్రయాణం చేస్తున్నాం.
మన ఒక గమ్యం, మన గురి ప్రియులారా, మన ఒక గురి స్తోత్రం నిత్యరాజ్యం అనమాట, శాశ్వత రాజ్యం. హల్లెలూయా. నిత్యత్వం, పరలోకం అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాం. స్తోత్రం. అబ్రహాము దేవుడు పిలిచాం, దీవించాం, గొప్ప ఆస్తి కర్తగా దేవుడు మార్చాం, గొప్ప ధనవంతుడు, చాలా రిచ్ వ్యక్తి. ఆయన కానీ ప్రియులారా మనం చూసినట్టే హల్లెలూయా, దేవుడు తన శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం కొరకు తన హృదయం కోరుకున్నామన్నమాట. అబ్రహాంకు మనసు బెడ్డి మీద, బంగారం మీద, ఆస్తిపాస్తుల మీద లేదనమాట. దేవుడు అలాగే ట్రైనింగ్ చేస్తామన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా అలాగే మన హృదయాన్ని పరిశుద్ధపరచునాక, మన హృదయాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తారు. కాబట్టి బెండి కానీ, బంగారం కానీ, ఆస్తిపాస్తులు కానీ, డబ్బు కానీ, ఇదంతా మనం జస్ట్ వాడుకోవడానికి మాత్రమే. ఇదంతా కూడా మనం వాడుకోవడానికి మాత్రమే, అది మనం అనుభవించడానికి కొరకు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి దానితో మనం దాన్ని మనం ప్రేమించవద్దు అనమాట. బైబిల్లో రాయబడింది, బైబిల్లో రాయబడింది, డబ్బును ఎక్కువ ప్రేమించవద్దు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 1 తిమోతి 6వ అధ్యాయం ప్రియులారా 9వ వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. 1 తిమోతి 6వ అధ్యాయము 9వ వచనములో, ధనవంతుల వరకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశల్లోను పడదురు. అట్టి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచి వేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని రాయబడింది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నది. కాబట్టి ప్రియులారా మనం కష్టపడవద్దని కాదు, సంపాదించవద్దని కాదు, కానీ డబ్బు పాపమని కూడా కాదు. డబ్బు మనకు అందరికి అవసరం. భూమిలో బ్రతికినప్పుడు మనకు అందరికీ డబ్బు అవసరం. కానీ ప్రియులారా దేవుని చిత్తానుసారంగా అది సంపాదించుకోవాలి. కానీ మన హృదయం అంతా కూడా డబ్బు లాగవద్దనమాట. పొద్దున లేచినప్పటి నుండి డబ్బు డబ్బు డబ్బు, యేసుక్రీస్తుని మర్చిపోవద్దనమాట. ప్రార్థన చేయడం మర్చిపోవద్దు, ఆరాధన చేయడం మర్చిపోవద్దు, పరిశుద్ధ గ్రంథం చదవడం మర్చిపోవద్దు అనమాట. దేవుని రాజ్యం కొరకు ఇవ్వడం మర్చిపోవద్దు అనమాట. డబ్బును ఎక్కువ ప్రేమించి దేవుని రాజ్యం కొరకు ఇవ్వడం, లేదంటే బీద స్థాయిలో డబ్బు సామర్థ్యం దేవుడు మనకు సమృద్ధి ఇచ్చినప్పుడు సమృద్ధి నుండి మనం విడుదల చేసేవారు ఉండాలి. విధవరాలు కానీ, అనాథలు కానీ, లేని వారికి మనం సహాయం చేసేవారు ఉండాలి. కానీ డబ్బును మనం ఎక్కువ ప్రేమించేవారు ఉండవద్దు అనమాట. ఆస్తిపాస్తులు మనం ఎక్కువ ప్రేమించేవారు ఉండవద్దు అనమాట. ఇప్పుడు మన హృదయం ప్రియులారా ఎలా ఉంది? మన హృదయం ఎలా ఉంది? కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తే, ప్రభువా మిమ్మల్ని అధికంగా ప్రేమించుంటారు దేవా, నాకు కృప దయమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఏసే మిమ్మల్ని అధికంగా ప్రేమించుంటారు, నాకు కృప దయచేమో. యేసుక్రీస్తు కూడా ప్రియులారా స్పష్టంగా చెప్పాం, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రేమించమని ప్రభువు నేర్పించామన్నమాట. యేసుక్రీస్తు కూడా అది ఆ ప్రేమ చూపాము అనమాట. కలువరి శిలువలో ప్రియులారా ప్రేమ చూపాము. యేసుక్రీస్తు నా కొరకు, మీ కొరకు తన ప్రాణం పెట్టి ప్రియులారా తన ప్రేమ చూపాము. కాబట్టి ప్రియులారా దేవుని చేత మనందరూ ప్రేమించబడిన వారం అనమాట, పులిబడిన వారం అనమాట. కాబట్టి ఈ ప్రయాణంలో మన గమ్యంలోనికి పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా మనం ముందుకులాలి, దారి తప్పిపోవద్దు అనమాట. యేసుక్రీస్తు నేను సత్యం జీవ మార్గం, యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాము, నేను సత్యం జీవ మార్గం. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సకల సత్యంలో నడిపించును గాక. ఇప్పుడు మోషేతో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడాం. సమస్యలు వచ్చినప్పుడు వెంటనే మోషే దేవునిలో ఆధారపడామన్నమాట. ఇప్పుడు ఏదైనా సమస్య మన జీవితంలో వచ్చినప్పుడు వెంటనే ఫస్ట్ ప్రియులారా మనం ఎవరితో మాట్లాడాలి? యేసుతో మాట్లాడాలి. యేసులో తండ్రితో మాట్లాడాలి. ఫస్ట్ మనం జీవంగల దేవునితో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవంగల దేవునితో మాట్లాడుతున్న వారు దేవుని ఆధారపడుతున్న వారం అనమాట. దేవునిలో మనం ఆధారపడుతున్న వారు ఫస్ట్ దేవునితో మాట్లాడతారు. అలాగే కాబట్టి మన హృదయంలో మన జీవంగల దేవుడు గొప్పవాడని ప్రియులారా మనం గుర్తించాలి. మనం చోటు ఇవ్వాలన్నమాట. దేవుడు గొప్పవాడు, ఆకాశం భూమి సౌందర్యం సృష్టించిన దేవుడు ఉన్నాడు. దేవుడు
మన ఒక ప్రతి సమస్య నుండి, శోధన నుండి, ఇబ్బంది నుండి దేవుడు విడిపించే శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఆ దేవునితో ప్రియులరా మనం మాట్లాడుదాం. కాబట్టి మోసే దేవునితో మాట్లాడినప్పుడు మోసే దేవుని ఒక స్వరం వినామన్నమాట. మన దేవునితో మాట్లాడాలి, దేవుని స్వరం వినాలి. కాబట్టి దేవుడు మోసతో మాట్లాడారు, మీరు పెద్దలను తీసుకొని వెళ్ళాలి, మీరు వెళ్ళాలిగా. ఏం చేయాలి చూడండి. అప్పుడు దేవుని సన్నిధిలో మోసే సమయం గడిపినప్పుడు వెంటనే ప్రియులారా మనం చూసినట్లయితే యెహోవా మహిమ వారికి కనబడేను. అంటే దేవుని యొక్క ప్రశంసతో దేవుడు నింపామనమాట. అంటే నేను తోడు ఉండాను. సమస్యల మధ్యలో మనం కొట్టుబెట్లాడినప్పుడు, జీవగల దేవుడు మనం ఆధారపడుతున్నప్పుడు దేవుడు తప్పకుండా మాట్లాడతారు. దేవుడు తన ప్రశంసతో, అభిషేకంతో దేవుడు నింపునాక లేదు. ఎందుకంటే సమస్యలు ఓవర్కమ్ చేయాలంటే దేవుని సహాయం నాకు, మీకు, మనకు అందరికీ అవసరం. కాబట్టి దేవుని ఒక మహిమ దేవుడు బయలుపరిచారు. కాబట్టి దేవుడు మాట్లాడే అంతటా యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను సమాజమును పోగు చేసి వారు కళ్ళు ఎదుట బెండతో మాట్లాడాలి అనమాట. బెండతో. ఆ బెండ గురించి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది ప్రియులార ప్రభువుని యేసుక్రీస్తు 1 కొరింథీయులు 10:8 మనం చూడవచ్చు. బెండతో మాట్లాడాలి. కాబట్టి మన అందరం నిరంతరం యేసుక్రీస్తుతో మాట్లాడుతున్న వారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులార మనం చూసినట్లయితే బెండతో మాట్లాడము, ఇంకా నీ కర్ర తీసుకొని వెళ్ళము, బెండతో మాట్లాడమని చెప్పామన్నమాట. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ ఒక మాట ప్రియులారా రాయబడి ఉంది, అప్పుడు మోషే తన చేయి ఎత్తి 2 మార్లు కర్రతో బెండను కొట్టగా. దాని ముందు ప్రియులారా మనం చూడవచ్చు, దాని ముందు ఒక మాట రాయబడింది, నీవు వారి కొరకు నీళ్లను బండలోని రెప్పించాలి అన్నమాట. నీవు వారి కొరకు నీళ్లను బండలోని రెప్పించాలి. 7వ వచనంలో రాయబడింది, నీవు వారి కొరకు ప్రజల యొక్క దాహం తీర్చాలి అనమాట. సంఘబడిలో ఒక దాహం తీర్చాలి, ప్రజల యొక్క దాహం తీర్చాలి. కాబట్టి బండలో నుండి నీళ్లు బయటకు తీసుకొని వచ్చే వ్యక్తిగా మీరు ఉండాలని పరిశుద్ధాత్మ కోరుతుంది. అలాగే మన పరిస్థితి ఎలా ఉంది? మోసతో మాత్రం కాదు. ఈరోజు ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మడు నాతో మీతో మాట్లాడుతున్న విషయం, మనం కూడా బండలో నుండి జీవధరణలు తీసుకొని రావాలి. ఇప్పుడు క్రీస్తు ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ వలన తండ్రి దేవుడు మన ఆత్మలో, మన హృదయంలో నాటేస్తామన్నమాట. ఆ క్రీస్తు మనల్ని ఎదుగుతుంది. కాబట్టి జీవపు ఊట ఇప్పుడు ఇలా మన ఆత్మలో ఉంది. జీవాధిపతి అయిన దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాస చేస్తున్నాం. తండ్రి దేవుడు క్రీస్తుని మన ఆత్మలో నాటేస్తాడు. కాబట్టి ప్రియులారా మన పరిస్థితి ఎలా ఉంది చూడండి. నీవు హల్లెలూయా స్తోత్రం. నువ్వు ఏం చేసుకోవాలి? ప్రియులారా ప్రజలు ఒక దాహం తీర్చాలి. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి తీసుకొని రావాలి. ఇప్పుడు ప్రియులారా మన ఆత్మ నుండి మన జీవధనందరూ బయటకు తీసుకొని వస్తున్నామా? జీవధనందరూ ప్రజలకు సరిపోయిన విధంగా ప్రియులారా మనం తీసుకొని వస్తున్నాము, తీసుకొని రావాలి. మనకు అది ఒక గొప్ప బాధ్యత అనమాట. మామూలు బాధ్యత కాదు, గొప్ప బాధ్యత అనమాట. ప్రతి ఒక్క విశ్వాసులు కూడా దానికి బాధ్యత ఉంది. కొందరికి దేవుజనుల వారి కొరకనే కాదు, సువార్థమైన రక్షణ పొందిన ఎవరి హృదయంలో అయితే క్రీస్తు నాటపడామో వారి ఆత్మలో నుండి జీవధనందలు ప్రవేశించింది కాక ఇంగ్రేస్తున్నారు. కాబట్టి మన ఆత్మ నుండి జీవధనందలు బయటకు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రశంస ప్రియులారా మనం బయటకు తీసుకొని రావాలి. అది ప్రియులారా ప్రవేశించినప్పుడు అదే ఆశీర్వాదం, అదే మెరకల్ నది అనమాట. అదే హీలింగ్ రివర్ అనమాట. అదే ప్రియులారా పరిశుద్ధమైన నది అనమాట. అదే ప్రేమ నది అనమాట దేవునికి. అదే ఆనందం నది అనమాట దేవునికి. స్తోత్రం, ఆనందం. అలాగే కాబట్టి ఈ నది ప్రియులారా ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మీలోనే ఉంది, మనలోనే ఉంది అనమాట దేవునికి. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవుని ఆరాధిస్తాం, స్తుతిస్తాం. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తును మన హృదయంలో తండ్రి దేవుడు నాటిన కాబట్టి ప్రియులారా మనం స్తుతిస్తాం. కాబట్టి ప్రియులారా మనం లోతుగా వల వేసుకోవాలి. యేసుక్రీస్తు పేతురుతో చెప్పాం, నువ్వు వల వేసుకోవాలి లోతుగా. ఇప్పుడు లోతుగా ప్రియులారా ఆత్మలో, ప్రార్థనలు, ఆరాధన, వాక్యంలో మనం ప్రార్థనలు లోతుగా మనం ఉన్నప్పుడు ఏమవుతుంది? మన ఆత్మ నుండి ఎక్కువ ప్రవేశిస్తాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది? సనగడం ఆగిపోతుంది అనమాట, గుణగడం ఆగిపోతుంది. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన సంఘంలో, మన జీవితంలో జరుగుతాయి అనమాట. మన జీవితంలో మన పరిస్థితి మారుతాయి అనమాట. కాబట్టి
విషయం మీదే, దీని మీద ప్రియులారా మనం ఫోకస్ చేయాలి అనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో కలిసి మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయం ప్రియులారా మోసతో చెప్పాం. మోస ప్రియులారా మనం చూసలేతే ఈ విషయంలో కొద్దిగా మోసకు ప్రియులారా మనం చూసలేతే కొద్దిగా అవిశ్వాసం ఇచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. విశ్వాసం అందుకొరికి ప్రియులారా మాట్లాడమని చెప్పాం, కానీ రెండోసారి పిల్లలు కొట్టినట్టు మనం చూసాం. రెండోసారి కొట్టామన్నమాట. మోసకి అవిశ్వాసం కొద్దిగా ఉంది. ఎందుకంటే భయం, ఆందోళన ఉండవచ్చు. ఎందుకంటే ప్రజలు ఒకవైపు మోసను చంపడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మోస ప్రియులారా మాట్లాడలే కానీ దానికి బదులుగా కొట్టాం. అది కూడా రెండోసారి. సరే, బండ ప్రియులారా యేసుక్రీస్తు కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు కొట్టబడాను. ఒకసారి చాలన్నమాట. రెండోసారి అవసరం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక మరణం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించాము. కానీ దానికి ముందు ప్రియులారా మనం చూసినట్లయితే, దానికి ముందు ఉన్న కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే యాజకులు పాప పరిహారం కొరకు వారు ప్రియులారా స్తోత్రం అంటే ఆభరణములు ప్రతిష్ట గుడారం ముందు ఆభరణములు వచ్చి గొర్రెలు గాని మేకలు గాని దాన్ని వారు బలిగా అర్పించేవారు అనమాట. చాలా బలి అర్పించేవారమని ప్రియుల పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ యేసుక్రీస్తు యొక్క మరణం ప్రియులారా మనం చూసినట్లయితే అది నిత్యం దాని యొక్క ఎఫెక్ట్ ఉంది అనమాట. నిత్యం ఒకసారి సరిపోతుంది అనమాట. రెండోసారి అవసరం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా నా కొరకు మీ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాం. హల్లెలూయా. కలువరి శిలువలో మరణించాం. యేసుక్రీస్తు తల నుండి అరికాలకే ప్రియులారా ఎన్నో గాయాలు పొందాం, ఎన్నో దెబ్బలు పొందాం. ఎవరి కోసం ప్రియులారా? నా కోసమే, మీ కోసమే, నా కొరకే, మీ కొరకే అనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుగా చేలో మేకలతో కొట్టబడాం. హల్లెలూయా. యేసుక్రీస్తు తల మీదే ముళ్ళ కిరీటం వేశాం. కాబట్టి మనం చూసినట్లయితే తల నుండి అరికాలకు ఎన్నో దెబ్బలు, ఎన్నో గాయాలు పొందాం. ఎవరి కోసం ప్రియులారా? ఇదంతా కూడా ఎవరి కోసం? నా కోసం అనమాట, మీ కోసం అనమాట, మీ కొరకు అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనల్ని రక్షించుకోవడానికి కొరకు, మన స్వస్థ కొరకే, మన సమాధానం కొరకే, మనం క్షేమం కొరకే, మన ఆరోగ్యం కొరకే, మన ఆశీర్వాదం అనుభవించడానికి కొరకే యేసుక్రీస్తు ప్రియులారా కలువరి శిలువలో కొట్టబడాం. ఆమేన్. నలగొట్టబడాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా అది మనం ఒప్పుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. అది ఒప్పుకున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఒప్పుకోలేని వారు అది ఒప్పుకున్న కృపా దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం. హల్లెలూయా. నేను మీరు మరణించాల్సిన స్థానంలో యేసుక్రీస్తు మన కొరకు మరణించి ఘోరమైన పాప శిక్ష నుండి నిన్ను విడిపించాం. ఈ ప్రేమ ప్రియులారా మనం ధ్యానించుకోవాలి. అదే ప్రభు బల్ల అనమాట. ప్రభు బల్ల యేసుక్రీస్తు పట్టగా చెప్పాము, నన్ను జ్ఞాపకం చేయాలి. మరణం యేసుక్రీస్తు వచ్చే వరకు మనం జ్ఞాపకం చేయాలన్నమాట. మన భూమిలో ప్రతినంత కాలం జ్ఞాపకం చేయాలన్నమాట. ప్రభు యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం. దాన్ని మనం ధ్యానించాలి. మొదటి కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. పౌలు ఆ యేసుక్రీస్తును ధ్యానించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. పౌలు మనం చూసినదే శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం కూడా ప్రియులారా ఈ క్రీస్తును, ప్రేమపూర్వైన క్రీస్తును మనం కూడా ప్రకటించాలి. అదే సువార్త పరిచర్య, అదే ప్రేమ సువార్త, అదే విజయ సువార్త. ఇప్పుడు యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రియులారా ప్రాణం పెట్టినప్పుడు అనేక విషయాలు జరిగింది. దానిలో గొప్ప జయం దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. కలువరి శిలువలో తన మరణం ద్వారా ప్రియులారా గొప్ప జయం ప్రియులారా మనకు దేవుడు అనుగ్రహించిన ప్రేమ ప్రియులారా మనం ధ్యానించినప్పుడు, ఆ ప్రేమపూర్ణుడైన క్రీస్తుతో మీరు మాట్లాడుతున్నప్పుడు జీవదన నదిలో ప్రియులారా మన ఆత్మ నుండి పొంగి పొర్లుతాయి అనమాట. మన ఆత్మ నుండి యేసునామములో పొంగి పొర్లినాక ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 20వ అధ్యాయము ప్రియులారా 20వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో బడ్డను కొట్టగా నీళ్లు చూడండి సమృద్ధిగా ప్రవహించాను. సమృద్ధి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడవచ్చు. నేను వచ్చేది సమృద్ధి జీవన ఇవ్వడానికి అని ప్రభు చెప్పాం. సమృద్ధి. ఇప్పుడు ప్రభు కోరుతున్న విషయం సమృద్ధి. జీవజల నదులు కొద్దిగా మన నుండి ప్రవహించడం కాదు,
సమృద్ధి ప్రవహించాలి. సమృద్ధి ప్రవహించినాక యేసునామములో సమృద్ధి ప్రవహించినాక యెహెజ్కేలు గ్రంథంలో మనం చూడవచ్చు, శీలమండు లోతు నది ప్రియులారా మందిరం నుండి ప్రవహించినట్టు. ఇప్పుడు మనం జీవంగల దేవుడు ఒక మందిరం, జీవాధిపతి దేవుడు పరిశుద్ధాత్మలను మీలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు మీ ఆత్మ నుండి నదులు ప్రవహించినాక, కాబట్టి శీలమండు లోతు, మొల లోతు, మోకాళ్ళ లోతు, ఈదవలసినంత స్థాయిలో. కాబట్టి ప్రియుల పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి యేసునామములో అధీనంగా ప్రవహించినాక అది దేవుని యొక్క చిత్తం అన్నమాట. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రియులారా మనం చూస్తున్నట్టు దేవుని యొక్క ప్రేమ, ప్రభు ఒక ప్రేమ గ్రహించుకొని ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు అది జరుగుతుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు అది చేస్తాడనమాట. అలాగే ప్రియులారా మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడి మనం బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే పేతురుతో దేవుడు చెప్పాం, నువ్వు లోతుగా వల వేసుకోవాలి. పేతురు లోతుగా వల వేస్తామన్నమాట. చేపలు విస్తారం అయిన చేప దొరికింది. కాబట్టి అదే పేతురుతో దేవుడు చెప్పామన్నమాట, నేను నిన్ను మనుషులు పట్టే వారుగా మారుస్తాను. కాబట్టి పేతురు యేసుక్రీస్తు ఒక మాటకు విధేయత చేశాను. యేసుక్రీస్తు అది గమనించాం. అదే పేతురుతో యేసుక్రీస్తు చెప్తానమాట, నిన్ను అనేక మనుషులను పట్టే వారుగా నేను మారుస్తామని. కాబట్టి ప్రియులారా మన జీవంగా దేవునికి లోబడాలి. లోబడుతున్నప్పుడు దేవుడు మరలా మాట్లాడతాడు, మరలా బాధగా మనకు అభయిస్తాడు అనమాట. ఇప్పుడు జీవంగల దేవుడు మనకు బాధగా ఇచ్చినప్పుడు మనం బాధపడవద్దు. వేరు వారితో చెప్పవచ్చు అని మోస చెప్పినట్టు మనం పలుకోవద్దు. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచి మనకు బాధగా రెస్పాన్సిబిలిటీ, దేవుడు ఒక విషయం వరకు ప్రియులారా మనల్ని నియమించినప్పుడు దానికి కావలసిన కృప కూడా దేవుడు ఇస్తాడు. దానికి కావలసిన అభిషేకం, జ్ఞానం, కృప కూడా ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచిన తర్వాత ప్రియులారా కావలసిన కృప ఇస్తాడు. దేవుని పిలుపుకు మనం లోబడినిచ్చారు. పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. కాబట్టి దేవుడు ఏ ఉద్దేశంతో పిలిచారో దానికి మనం లోబడాలి. లోబడుతున్నప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పిలుపుకు తగినట్టు కృప దేవుడు ఇస్తాడనమాట. అభిషేకం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, కృప ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. మనకి ఏదైతే కొదువ ఉందో అది దేవుడు ఇస్తాడు. అలాగే కొదువ తీర్చే దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని యొక్క పిలుపు ఉందన్న ప్రియులారా మనం సాకులు చెప్పుకొని పిలుపు నుండి తప్పించవద్దు అనమాట. బాధ్యత నుండి తప్పించవద్దు. ఇప్పుడు ఆ బాధ్యత మనం తీసుకోవాలి. కాబట్టి పేతురు మనం చూసినట్లయితే పేతురుతో చెప్పాను, నువ్వు మనుషులు పట్టేవారుగా మారుస్తామని. కాబట్టి ప్రియులారా పేతురు తర్వాత మనం తన జీవితంలో చాలా సమస్యలు తను వెళుతున్నాము. ఇంకా దేవుని పిలుపు పొందిన పేతురు మనం చూడవచ్చు, యేసుక్రీస్తు మరణం సమయంలో, యేసుక్రీస్తు శిలువబడుతున్న సమయంలో ప్రియులారా మనం చూడవచ్చు, యేసుక్రీస్తు నీవు కూడా యేసుక్రీస్తుతో నజరేయుడైన యేసుక్రీస్తుతో ఉన్న వాడు కాదా అని పేతురుతో అడిగినప్పుడు ప్రియులారా మనం చూడవచ్చు, 3 సారి పేతురు చెప్తున్న విషయం, నాకు తెలియలేదు, నాకు యేసుక్రీస్తును 3 సారి తిరస్కరించామన్నమాట, రిజెక్ట్ చేశామన్నమాట, నాకు తెలియలేదు అని తప్పించామన్నమాట. ప్రాణ భయంతో తప్పించారు. అయినా సరే ప్రియులారా మనం చూడవచ్చు, అంటే అవిశ్వాసం వలన, భయం వలన, ఈవిల్ స్పిరిట్ ప్రభావం వలన ప్రియులారా మనం చూసినట్లయితే వెనుకకు వెళ్ళామన్నమాట. వెనుకకు వెళ్ళాం. కానీ ప్రియులారా తెలియలేచిన యేసుక్రీస్తు కలువరి శిలువ ప్రాణం బట్టి సమాధి నుండి 3వ తండ్రి దేవుడు యేసుక్రీస్తును తెలియలేచిన యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే వచ్చేప్పుడు అనేక విషయాలు మాట్లాడాం. దానిలో ప్రియులారా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే పేతురుతో స్పష్టంగా మాట్లాడామన్నమాట. సీమోను పేతురుతో మాట్లాడాం. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఒకవేళ కొందరు అవిశ్వాసం వలన, అధైర్యం వలన దేవుని నుండి, ప్రభువు నుండి దూరం ఒకవేళ పోవద్దు, ఒకవేళ పోయిన స్థాయిలో ఉన్నా కానీ జీవగల దేవుడు వారిని తృణీకరించే దేవుడు కాదు, వారిని తోసివేసే దేవుడు కాదనమాట. మరలా దేవుడు పిలిచి తన బాధ్యత అభగైపోయే దేవుడు మన దేవుడు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కొందరు మనం చూసినట్లయితే సంఘములో వారు ముందు దేవుని పిలుపు ఉంది, ఎంతో ఉత్సాహంతో వారు వస్తారు. కానీ వారి జీవితంలో ఉన్న రకరకాల పరిస్థితులను బట్టి కొన్నిసారి అవిశ్వాసం, అనుమానాలు, భయం, ఆందోళన బట్టి రాలేని పరిస్థితుల్లో, లేదంటే త్రోవ తప్పిపోయిన పరిస్థితుల్లో వచ్చారు. కానీ అలాంటి వ్యక్తులను దేవుడు మరలా తిరిగి దేవుడు తీసుకొని వచ్చే దేవుడు అనమాట. ఒకటి ఒక వ్యక్తి తిరిగి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఆ దారిలోనే వెళ్ళిపోవాలని
కోరుకోవడం లేదనమాట. మరలా నా దగ్గరకు రావాలని ప్రియుల జీవంగల దేవుడు కోరుతుంది, ప్రభు ప్రియుల కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియుల పేతురుతో అడిగామన్నమాట. దేవునికి స్తోత్రం. యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? కాబట్టి 3 సారి అడిగామన్నమాట. 3 సారి తిరస్కరించాం, 3 సారి అడిగాం. కాబట్టి 3 సారి జవాబు కూడా చెప్పాం, అవును నేను నన్ను ప్రేమిస్తున్నాం ప్రభువా, మీకు తెలుసు. కాబట్టి దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే గొప్ప బాధ్యత అభయక్తమన్నాడు. గొప్ప బాధ్యత, మామూలు గొప్ప బాధ్యత అభయక్త. నువ్వు నా గొర్రెలను మేపము, నా గొర్రెలను నువ్వు కాయము అని. అంటే అదే సంఘం అన్నమాట. అదే సంఘం యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన, కడగబడిన, దేవునికి సొత్తుగా ఉన్న సంఘాన్ని కాయడానికి, మేపడానికి ఉన్న బాధ్యత జీవగల దేవుడు అభయప్రామన్నమాట. దానిలో గొప్ప విషయం ప్రియులారా మనం చూసినట్లయితే, ఏ పేతురు అయితే నువ్వు సముద్రంలో లోతుగా వల వేసుకోని చెప్పిన మాటకు లోబడిన అదే పేతురును ప్రియులారా మనం చూడవచ్చు. పెంతెకోస్తు పండుగ రోజు దేవుడు 120 మందిను దేవుడు అభిషేకించాం. దానిలో పేతురులు ఉన్నామన్నమాట. దేవుడు అభిషేకించాం. అపోస్తులతో కలిసి పేతురు ప్రియులారా ప్రేమ సువార్త ప్రకటించినప్పుడు 3000 ప్రజలు ఒకరోజే రక్షణ పొందామన్నమాట. ఒకరోజే నిత్య జీవన్ రక్షణ, ఒకరోజే మరణం నుండి జీవనంలోనికి నడిపించడానికి జీవాధిపతి వాడుకున్నామన్నమాట. అందుకొరకు ప్రియులారా ప్రభు ఒక్క మాటలు చిన్న విషయంలో మనం నమ్మకం ఉండాలన్నమాట. పేతురు ప్రియులారా మనం చూసినట్లయితే మాటకు లోబడే వ్యక్తి అన్నమాట. తనకు రకరకాల పరిస్థితులు ఉంది, ఆయన కానీ ప్రభువుది అర్థం చేసుకొని ప్రియులారా బలపరిచి అభిషేకించి పేతురును నిలబెట్టి ప్రియులారా గొప్పగా వాడుకున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. అదే దేవుడు ప్రియులారా మనల్ని కూడా దేవుడు వాడతారు, వాడినాక యేసునామములో. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఒక ప్రసంగంలో పరిశుద్ధాత్మ నింపబడి నా పరిచయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారా 3000 ప్రజలు రక్షణ పొందాం. ఆ రోజే సంఘం ప్రియులారా ప్రారంభించబడాం. దేవునికి స్తోత్రం. సంఘం ప్రారంభించబడామన్నమాట. ఇనోగ్రేషన్ జరిగింది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు పిలిచిన దేవుడు ప్రియులారా గొప్ప దేవుడు. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే పేతురు, పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు యేసుక్రీస్తుతో ఎక్కువ మాట్లాడే వ్యక్తి. తర్వాత మనం చూడవచ్చు, పేతురు నడిచి వెళుతున్నప్పుడు కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అంటే ప్రియులారా ఒక విధంగా మనం చెప్పినట్లయితే పౌలు చెప్తున్న మాట ఉంది, గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ, నేను కాదు క్రీస్తు నా ద్వారా బ్రతుకుతుంది. ఇప్పుడే పేతురు నడిచి వెళుతున్నప్పుడు కూడా పేతురు మాత్రం కాదు, పేతురులో ఎవరున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పేతురులు ఉన్నాడు. పేతురులో మాత్రం కాదు, పేతురు మీదే కూడా ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో పేతురు ఉన్నా కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా పేతురు ద్వారా నడిచామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకొరకు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మరొకరు జరిగింది. ఇప్పుడు ఈ కాలంలో కూడా అది జరుగుతుంది అనమాట. సువార్త విని రక్షణ పొందిన నాలో మేలో జీవం గల దేవుడు తన అభిషేకంతో నింపి మన పాత్ర, అంటే మనం ఈ మట్టి పాత్రని జీవాధిపతి అయిన జీవం గల దేవుడు వాడుతున్న కాలంలో ప్రియులారా మనం ఉన్నామన్నమాట. స్తోత్రం. ఇప్పుడు మోసేను వాడిన దేవుడు, దావీదును వాడుకున్న దేవుడు, ఏలియా ప్రవక్తను వాడుకున్న దేవుడు, ఎలీషాను వాడుకున్న దేవుడు, పేతురు, యోహాను, అపోస్తలు, తిమోతి వారందరిని వాడుకున్న దేవుడు ఈ కాలంలో కడవరి గడియల్లో ప్రియులారా దేవుడు మనల్ని పట్టుకున్నామన్నమాట. మనల్ని పిలిచాం, మనల్ని ఎన్నుకున్నాం. సో ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసారి మనం మనసు ఒప్పుకోలేదేమో, నన్నైనా దేవుడు నన్నైనా వేరే ఎవరు దొరకలేదు అని కూడా కొన్నిసారి మనకు ఆలోచన వస్తాయేమో. ఇక్కడ నాకంటే మంచివారు చాలా మంది ఉన్నారు కదా అని కొన్నిసారి మనకు అనిపిస్తుంది. బట్ ఇప్పుడు దేవుని యొక్క దృష్టిలో దేవుడు మనల్ని ఎన్నుకున్నామన్నమాట. కాబట్టి ఎన్నుకున్న దేవుడు ప్రిల్ల మనం అర్థం చేసుకోవాలి, సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, సర్వాధికారి, సమస్తం చేయడానికి సామర్థ్యం కలిగిన దేవుడు అనమాట. ఇప్పుడు దేవుడు పిలుపు వద్దైన ప్రిల్ల మనం ఇంత ధన్యం అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని పిలుపుని బట్టి మనం ఆనందించాలి. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత అనమాట. కానీ ఈ పిలుపులో ప్రిల్ల మీరు నమ్మకం ఉండాలి. దేవుడు పిలిచిన పిలుపులో మీరు నమ్మకం ఉండాలి అనమాట. అకృప దేవుడు అనుగ్రహించిన, కాబట్టి దేవుడు మనం పిలిచినప్పుడు కూడా నమ్మకమైన వ్యక్తిగా పిలిచామన్నమాట. హల్లెలూయా. మీరు నమ్మకమైన వ్యక్తి అని అర్థం చేసుకొని జీవంగల దేవుడు పిలిచామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ కాలంలో ఉన్నప్పుడు ఇలా
మనం ఎంతో ధన్యులం. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తును కలిగి యేసుక్రీస్తుతో నడవడానికి జీవం గల దేవుడు ప్రియులారా మనకిచ్చిన కృపను బట్టి స్తోత్రం. కాబట్టి మనం చదివిన వాక్యం మనం మాట్లాడాలి, ప్రభుత్వం మాట్లాడాలి. ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ప్రభువును ఆత్మలో స్థితి మనం ఆరాధన చేసినప్పుడు ప్రభు ఒక మాటలు మనం భూజిస్తున్న కొలది జీవదిలన్నాడు ఇప్పుడు ఇలా మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది. అది మన నుండి ప్రవహిస్తుంది అనమాట. యేసునామములో అది మీ నుండి ప్రవహిస్తుంది, మీ నుండి అది ప్రవహిస్తుంది. సువార్త రక్షణ పొందిన రోజు నుండి మన ఆత్మ నుండి అది ప్రవహిస్తుంది. అది ఇంకా ఏం చేసుకోవాలి, అది ఇంక్రీజ్ అవ్వాలి అన్నమాట. అన్నదినం ఇంక్రీజ్ అవ్వనాక అదే మన పరిచర్యలో ఒక భాగం. ప్రత్యేకంగా ప్రార్థన చేసిన వారి నుండి దేవుని యొక్క శక్తి, పునరుద్ధాన శక్తి, హీలింగ్ అది రిలీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దానిలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా లోతైన అనుభవంలోనికి నడిపిస్తాడు. అంటే ఇప్పుడు దాకా చూడలేని గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు ప్రభు జీవగల దేవుడు చేస్తాడు. తన ఆత్మతో నింపి దేవుడు చేస్తాడు. ప్రియులారా తప్పకుండా చేస్తాడు. జీవగల దేవుడు చేస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం, మనం కోరుదాం. దేవా మీ ఆత్మతో నన్ను అదే కుమరించాము. పరిశుద్ధాత్మ దేవా మీ యొక్క ఛానల్ గా నన్ను ఈ అంత్యకాలంలో డేలో ఈ సమయం నన్ను కూడా ప్రభు మీ రాజ్యం వరకు, మీ సంఘర్షణ వరకు నన్ను కూడా బలంగా వాడుకోమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు తప్పకుండా మీ చేతిని దేవుడు వాడతారనమాట. మీ నాలుగు జీవంగా దేవుడు వాడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చేతిలో వాడబడడం ఇప్పుడు ఇలా చాలా గొప్ప విషయం అనమాట. దేవుని చేతిలో దేవుని రాజ్యవ్యాప్తి కొరకు, సంఘర్షణ కొరకు ఇప్పుడు ఇలా వాడబడడం ఇప్పుడు ఇలా చాలా గొప్ప ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. ఆ కాలంలో ప్రియులారా మనం ఉన్నాం. కాబట్టి కావలసిన కృపాదేవుడు అదేంగా కావలసిన కృపాదేవుడు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం ఏమవుతుంది, పరిశుద్ధాత్మ నింపబడిన స్థాయిలో ఉన్న మనం ఇద్దరి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు మీరు చూడవచ్చు అనమాట. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఇప్పుడు మనం చూడవచ్చు పేతురు, నమ్మకంగా ఉన్న పేతురు ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తల కార్యం ప్రియులారా మనం అపోస్తల కార్యములు మనం చూసినట్లయితే ప్రియులారా తబీదా అని సరి మరణించామన్నమాట. మరణించిన సార్ ఉన్నాం. వెంటనే పేతురుకు ఇన్ఫార్మ్ చేస్తున్నామన్నమాట. దేవుజుడిని పేతురు, పరిశుద్ధాత్మ నింపబడిన పేతురు వచ్చి ప్రార్థన చేసి మరణించిన ఆ తబీదను మరలా బ్రతికించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన పరిచర్య ప్రియులారా మనం చూస్తున్నదే బ్రతికించే పరిచర్య అనమాట. ప్రత్యేక ఆత్మీయంగా మనం లేపాలి. అగాలమన్నం, దుర్మన్నాలు దశాప్తాన్ని అలాగే చేసినప్పుడు సంఘం యేసునామములో ప్రార్థన చేసినప్పుడు జీవంగా దేవుడు వారిని కూడా లేపుతారు ప్రియులారా లేపుతారు. ఇప్పుడు ఈ కాలంలో దేవుడు ఈ కాలంలో అంత్యకాలంలో ప్రియులారా మనం అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూర్యకార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జీవగల దేవుడు అదేంగా చేస్తాడు అనమాట. అదేంగా చేస్తాడు. ఎందుకంటే మామూలు మాటల్లో ప్రజలు నమ్మలేరు, ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రియులారా ప్రభు సంఘం ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూర్యకార్యాలు జీవగల దేవుడు చేస్తారు. కాబట్టి మనం నమ్మాలి అనమాట. మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. అవిశ్వాసంతో మనం ఉండవద్దు. మనం నమ్మాలి. నమ్మిన వారి వలన సూర్యక్రియలు జరుగుతాయి. అవిశ్వాసాన్ని మనం రిజెక్ట్ చేయాలి. ఎవరైనా అవిశ్వాస మాటలు మాట్లాడి ఉంటే దాన్ని మనం నమ్మవద్దు. విశ్వాస మాటలే మనం నమ్మాలి. విశ్వాస మాటలే మనం పలకాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది విశ్వాసంతో మనం మాట్లాడాలి. ఇప్పుడు యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన దేవుని శక్తి మన ఒక ఆత్మ నుండి, మనలో ఉన్న క్రీస్తు నుండి మన ద్వారా రిలీజ్ అవుతాయి అనమాట. శక్తి రిలీజ్ అవుతుంది. అదే అద్భుతం, ఆశ్చర్యకార్యం, బరకట్. హల్లెలూయా. కాబట్టి మోసే ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు చెప్పినట్టు మాట్లాడమని చెప్పినా కానీ కొట్టాం, 2 సార్లు కొట్టాం. కానీ ఏదైనా ఇప్పుడు ప్రియుల జీవజనందులు ప్రవహించాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం ఈ కాలంలో యేసుక్రీస్తుని మనం కొట్టాల్సిన అవసరం లేదనమాట. యేసుక్రీస్తు అంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది సంఘం అంటే కూడా యేసుక్రీస్తు యొక్క శరీరం అనమాట. స్పిరిచువల్ గా మనం అర్థం చేసుకోవాలి. సంఘం యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన సంఘం దేవుని యొక్క సొత్తు. వారు యేసుక్రీస్తు యొక్క శరీరం, యేసుక్రీస్తు శిరస్సు. కాబట్టి మనం కొట్టవద్దు. మన మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ మనం కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆల్రెడీ గాయం పొందామనమాట. నా స్వస్థ కొరకు, మీ స్వస్థ కొరకు ఏ సేవలైనా గాయమైన చేత స్వస్థ నొందుదని. ఇంకా ప్రియులారా మనం గాయపరిచే వారు ఉండవద్దు, కానీ మనం గాయం ఎట్టేవారు ఉండాలి. అంటే తండ్రి చిత్తం చేసేవారు ఉండాలి. ప్రభువును మనం ప్రభు చిత్తం చేసేవారు ఉండాలి. హల్లెలూయా.
కాబట్టి ప్రభు చిత్తం చేసే వారిగా ప్రియులారమని ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసాం. కాబట్టి మనల్ని కూడా నిన్ను కూడా దేవుడు చాలా బలంగా వాడుకోవాలని దేవుడు కోరుతుంది. కానీ ప్రియుల మనం చేయాల్సినది ఒకటి, మనం అర్థం చేసుకోవాలి. మహిమా నిర్దేశం క్రీస్తు నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ యేసు క్రీస్తు ఉన్నాడనే విశ్వాసం అది మీరు చూడాలి, అది ధ్యానించాలి. యేసునామం వాడుకోవాలి. అంతే, యేసునామలో ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? మెరుకలు జరుగుతాయి, అద్భుతాలు జరగాలి అనమాట. ఒకటి రోగాలతో వారిని చూస్తున్నప్పుడు వెంటనే పలానా, ముందు గతకాలంలో మనకి చెప్పి ఉండొచ్చు పలానా హాస్పిటల్, కానీ వెంటనే మనం ఏం చేసుకోవాలి? యేసునామం, అన్య నామకండనో గొప్ప నామం, పరమ యేసు గురించి కూడా చెప్పాలి. యేసు నిన్ను స్వస్థపరచడం చెప్పాలి. ఇప్పుడు వారిది విని విశ్వాసం వారికి వస్తాయన్నమాట. అదే సమయంలో పరిశుద్ధాత్మలో ఆధారపడి యేసునామలు ప్రార్థన చేసినప్పుడు స్వస్థ జరుగుతాయి అనమాట. దేవుడు ప్రూవ్ చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు అనమాట. దేవునికి సోదర. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రభు ఛానల్గా ఉండాలి. ప్రభు విశ్వాసం అంటే మనం పలుకుతున్నప్పుడు దేవుడు శక్తి రిలీజ్ అవుతుంది, మెరకలు జరుగుతాయి, అద్భుతాలు ఆశ్చర్యకాలు జరుగుతాయి. కాబట్టి ఈ విషయంలో మనం అనుదినం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఒకరికొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం జరగలేదు అంటే విడిచిపెట్టవద్దు. తర్వాత కూడా ప్రియులారా ప్రార్థన చేయాలి. తర్వాత కూడా విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడైతే సజీవుడు అని దేవుడు గొప్ప కార్యం చేయనాక. ఒకటి మీటింగ్లో పాల్గొంటున్న మిమ్మల్ని కూడా దేవుడు తన రాజ్యం వరకు బలంగా వాడుకోవాలని జీవాధిపతి కోరుతున్నాం అన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం సమర్పిస్తాం. ఇప్పుడు జీవగల దేవుడు మీ యొక్క జీవితంలో ఉన్న సమస్య గురించి దయచేసి మీరు బాధపడకండి, దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. మీకు కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, జీవగల దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. క్రీస్తు కొరకు నిలబడుతున్న మీ యొక్క సమస్యలు జీవగల దేవుడు తప్పకుండా మీ యొక్క సమస్య నుండి దేవుడు విడిపిస్తాడు. ప్రియులారా, మర్చిపోయే దేవుడు కాదు. నేను ఏమాత్రం విడువను, ఎన్నుడును ఎడబాయను, నేనే మిమ్మల్ని అనాథలకు విడవలేదు. కాబట్టి జీవగల దేవులతో కలిసి బ్రతకడం ప్రియుల దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత. కాబట్టి దేవుడు మోషతో చెప్పామన్నమాట, నీవు ప్రజలు ఒక దాహం తీర్చాను. ఈ కాలంలో ప్రియుల ఆత్మదాహం ఎలాగ తెరిచే వారుగా మనం ఉండాలి. కాబట్టి జీవధనములు మన నుండి ప్రవహించాలి అనమాట, మన నుండి ప్రవహించాలి. కాబట్టి మీరు మీటింగ్లో వస్తున్న ముందు మీరు ప్రార్థన చేసుకొని రావాలి. మీరు వచ్చి మీరు కూర్చున్నప్పుడే మీ పరిశుద్ధాత్మ మీ ఆత్మ నుండి ప్రవహిస్తుంది అనమాట, ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది అనమాట. వచ్చినప్పుడు మాత్రం కాదు, మీరు నడిచినప్పుడు, మీరు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఎల్లప్పుడూ దేవుని శక్తి పరిశుద్ధాత్మ ఆ నదులు ప్రశంసు మన ఆత్మ నుండి ఇలా ప్రవహిస్తాయి అనమాట. స్తోత్రం. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళినా దేవుని కార్యం జరుగుతాయి అనమాట. క్రీస్తుని మోసుకొని, మందస్థమైన యేసు క్రీస్తుని మోసుకొని మనం నడుస్తున్నాం ఇప్పుడు. కాబట్టి మీరు ఇంటిలో ఉన్నా సరే, బయట వెళ్ళినా కానీ, దేవుని చిత్తానుసరిగా ఎక్కడ వెళ్ళినా కానీ, నా ద్వారా మీ ద్వారా దేవుని కార్యం ప్రతి నిమిషాలు జరుగుతుంది అనమాట. దేవుని కార్యం నా ద్వారా మీ ద్వారా ప్రతి నిమిషాలు జరుగుతుంది. కారణం ఏంటంటే యేసు క్రీస్తు నాలో మీలో ఉన్నాడు. యేసు క్రీస్తుని మనం కలిగి ఉన్నా కాబట్టి ప్రతి నిమిషాలు దేవుని కార్యం జరుగుతుంది అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో దేవుడు అధికంగా కుమరించినాక, అధికంగా దేవుడు ప్రేమతో నింపినాక, వాక్యంతో నింపినాక, దేవుడు ప్రతి నిమిషాలు నిన్ను వాడుతున్న సమయంలో మనం ఉన్నామన్నమాట. మనం అనుకున్నాము చర్చ్ బిల్డింగ్ లో వెళుతున్నప్పుడు మాత్రం అని అనుకున్నారేమో, కాదు. బరిలో చర్చ్ బిల్డింగ్ లో ఉన్నప్పుడు ఓకే మంచిది, బయటకు వచ్చినప్పుడు కూడా దేవుడు వాడతారు. మార్కెట్లో వెళ్ళినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం ఆగిపోలేదన్నమాట. దేవుడు నిన్న నేడు నిరంతరం ఎగరదు అన్న దేవుడు మన బస్సులో ప్రయాణం చేసినప్పుడు కానీ, ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు కానీ, ఫ్లైట్ లో ప్రయాణం చేసినప్పుడు కానీ, దేవుని కార్యాలు నా ద్వారా మీ ద్వారా కంటిన్యూస్ గా జరుగుతాయి అనమాట, నిరంతరం జరుగుతాయి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు అది చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం నిరంతరం దేవుని చెత్తలో వాడబడే వారు ఉండాలని దేవుడు కోరుతుంది. హల్లెలూయా. నిరంతరం ఇప్పుడు దేవుడు నిరంతరం మనను వాడుతున్న కాలంలో మనం ఉన్నాము. కాబట్టి ప్రియులారా, మన పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు వెళదాం, ఈ గొప్ప దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కాబట్టి మనల్ని కూడా ఈ పరిచయ కొరకు, మనల్ని కూడా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, మనల్ని కూడా సంఘర్షణ కొరకు పిలిచిన దేవుని ఆరాధిస్తాం. కాబట్టి అది ఎంతో గొప్ప ధన్యత. కాబట్టి ఎవరైతే నమ్మకంగా సేవ చేస్తున్నారో, ప్రభు కొరకు నిలబెడుతున్నారో, వారికి అనేక బహుమానాలు జీవాధిపతి తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం, యేసుక్రీస్తును నమ్మి వెంబడిస్తున్న వారు యేసుక్రీస్తు ఎక్కడైతే కూర్చున్నారో అదే చోటులో కూర్చుండబెడతారనమాట. ఇప్పుడు సువార్త దర్శనం పొందిన మనల్ని దేవుడు యేసుక్రీస్తుతో పాటు దేవుడు లేపి మన ఆత్మ పిల్లరా మనం పరలోకములో దేవుడు మనలో కూర్చుండబెట్టామన్నమాట. కాబట్టి మన ఆత్మ పరలోకములో
బడమని ఎఫెసీయులకు రాసిన 2వ రాయబడింది. మన క్రిస్తుతో మనం కనెక్ట్ అయినప్పుడు నుండి మన ఆత్మ పరలోకం ఒక స్థాయిలో వచ్చేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుని స్తుతిస్తాం. శిలువ మరణంతో యేసుక్రీస్తు మనకు జయం అనుగ్రహించాం. జయంగా ఇస్తాడని కాదు, ఆల్రెడీ జయం అనుగ్రహించాం అనమాట. పరలోకములో ఆత్మను దేవుడు కూర్చుండబెట్టాం. ఇంకా క్రీస్తు పరిశుద్ధాత్మ అనేది మనలో కూర్చున్నాం, మన క్రీస్తులో ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. కాబట్టి ప్రభువును ప్రేమించుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం. విశ్వాసంతో ప్రియులారా మనం మాట్లాడదాం. విశ్వాసంతో ఇద్దరు ప్రార్థన ఇస్తాం. విశ్వాసంతో దేవుని సువార్త ప్రకటిస్తాం. దేవుడు గొప్ప కార్యం జీవాధిపతి తప్పకుండా చేస్తాడు. ఇంకా క్రీస్తు కొరకు నిలబడుతున్న మీ యొక్క అవసరాలు జీవం గల దేవుడు తప్పకుండా తీరుస్తాడు. మొదటి రాజ్యం ఇది తెలుగుడి. అప్పుడు అవన్నీ దేవుడి చిత్తానుసరంగా మనకు కావలసిన అందు కూడా జీవం గల దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ విషయం గురించి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి క్రీస్తు కొరకు నిలబడదాం, క్రీస్తు కొరకు బ్రతుకుదాం. ఇదే ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, దేవా మీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభు మీ కొరకు తండ్రి నిలబడడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతని బట్టి దేవా స్తోత్రం తండ్రి. అర్హత లేని మమ్మల్ని దేవా మీరు తండ్రి ఇప్పుడు ఇచ్చిన మీ ప్రేమని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీటింగులు పాల్గొంది అందరిని బట్టి వందన దేవా. మీ రక్తం ద్వారా ఒక్కసారి కలుగుతున్నాం దేవా. గొప్ప పిలుపు ఆమె దేవుని యొక్క పిలుపు ఆమె ఎంతో గొప్పది దేవా స్తోత్రం. గ్రహింపు పరిశుద్ధాత్మ దేవా దేశము దేవా ప్రతి ఒక్కరు దేవా మీ పిలుపుకు తగినట్టు అన్నదైన వాక్యానుసారంగా ప్రతి కృపా తండ్రి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మోషేతో ఆమె బండతో మాట్లాడమని చెప్పినట్టు ఈ కాలంలో తండ్రి ప్రభు మీతో మాట్లాడే కృపక ఆమె ఇచ్చినట్టు వందనాలు తండ్రి. అభిషేకంతో ప్రార్థన అభిషేకంతో ప్రతి ఒక్కరిని కుమ్మిరించు తండ్రి. వాక్య రిలేట్స్ తో కుమ్మిరించు, ఆరాధన అభిషేకంతో కుమ్మిరించు తండ్రి. అలాగే జీవదనందలు ప్రతి ఒక్కరి నుండి ప్రభు మీతో మాట్లాడుతున్న మరొక ఆత్మ నుండి యేసునామములో జీవదనందలు అదేవిధంగా యేసునామములో ప్రవేశించినాక ఆయన ప్రార్థనిస్తుంది. వారి ఆత్మ బలపరచబడినాక, ప్రాణంలో వచ్చిన ప్రతి గాయాలు యేసునామములో స్వస్థపరచబడినాక, ప్రతి అవిశ్వాసం అనుమానాలు భయాందోళన యేసునామములో దూరమైపోయినాక యేసునామములో ప్రభు ప్రాణాన్ని తాకుము తండ్రి, బలపరచుందండి. ఓకే డబా కరబిన దవా నూతన అభిషేకం జీవ మహిమతో కుమరించండి. దవాబి సంతోషం సమాధానం నెమ్మదితో కుమరించు, ప్రాణాన్ని బలపరచండి, శరీరాన్ని బలపరచుందండి. తన నుండి ఎరకాలకు అన్ని అభివృద్ధి యేసులో నార్మల్ పనిచేయనా కానీ ప్రార్థనిస్తాను. మంచి ఆరోగ్యం దయమవుతుంది, దీర్ఘాయుసు దయము దవా క్రీస్తు కొరకు నిలబడినట్టు వందనాలు తండ్రి. మరణం దాకా దవా నమ్మకంగా ఉండే కృప తండ్రి ప్రతి ఒక్కరు వేసే దయచుమతండి, బలపరచుదండి. దవా క్రీస్తు కొరకు నిలబడుతున్న ప్రతి ఒక్కరును ప్రభావ మీరు బలమైన దూదల ద్వారా కాపాడుతున్నట్టు దేవా స్తుతిస్తున్నానండి. లోపల ఇప్పుడు బయట వెళ్ళినప్పుడు ఏసయ ఆశీర్వాదం ఏ స్వామిలో ప్రతి ఒక్కరు ఏ స్వామిని అనుభవించినా కానీ ప్రార్థనిస్తాం. బలమైన ఆత్మకార్యాలు తండ్రి సంఘం ద్వారా, సంఘం బిడ్డల ద్వారా, అందరి ద్వారా పోలీస్ స్పిరిట్ దేవా మీరు చేస్తున్నట్టు ఉందన్నారు. తోడ తండ్రి మీరు చేయబోతున్నట్టు దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన అభావధికారులు యేసులో లేవైపోయినా కానీ ప్రార్థనిస్తాం. పరిశుద్ధాత్మ బలమైన కార్యం జరిగినా కానీ ప్రార్థనిస్తాం. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూర్యకార్యాలు జరిగినాకనే ప్రార్థన ఇస్తున్నాం. అనేకుడు తండ్రి రక్షణ పొందడాకనే మనం ఆమె ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు ప్రేమ సువార్త ప్రకటించినట్టు వాడుకోమవుతండి, విజయ సువార్త తండ్రి ప్రకటించినట్టు వాడుకోమని ప్రార్థన ఇస్తున్నాం. అభిషేకించు, బలపరచుండి. అలాగే అనేక ఆత్మలు సంపాదించినట్టు కృప తండ్రి దయించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మీ రక్తంగా అభిస్తున్నాం, మహిమగన్నద నీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.